ఆ గ్రామం పచ్చని పంట పొలాలతో కల్మషం లేని మనుషులతో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. మామూలుగా పల్లెటూళ్ళల్లో గొడవలు ఘర్షణలు కామన్. ఆ గొడవలను ఊర్లోని రచ్చబండ దగ్గర పెద్ద మనుషుల సమక్షంలో తీర్చుకుంటారు. కానీ ఈ గ్రామంలో అలాంటి అవకాశం లేదు. ఊరి మధ్యలో కూడలి ఉంది. కూడలలో రచ్చబండ ఉంది. కానీ అక్కడికి తగువులు తీర్చమని ఎవరూ రారు. ఎందుకంటే ఆ ఊరి వాళ్ళు గొడవలు పడరు. పొద్దున లేవగానే ఆడామగా అందరూ పొలం పనులకు వెళ్ళిపోతారు. సాయంత్రం వచ్చి ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. ఈ ప్రశాంతత చూసి ఆ ఊర్లోకి ఉద్యోగరీత్యా వచ్చిన వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఉండడానికి కారణం ఆ ఊరి వారు పెట్టుకున్న కట్టుబాటు. ఆ కట్టుబాటు వలనే వారు హ్యాపీగా ఉండగలుగుతున్నారు. ఇంతకీ ఆ కట్టుబాటు ఏంటి, ఆ ఊరు ఎక్కడ ఉంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే బిగ్ టీవీ స్పెషల్గా అందిస్తున్న ఈ స్టోరీ చూడండి. ఈ గ్రామాన్ని చూశారుగా, పూర్తిగా పాడి పంటలు వ్యవసాయంపై ఆధారపడిన గ్రామం ఇదే. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్న అమ్మపాలెం గ్రామం ఇదే. మొదట్లో ఈ గ్రామంలో మద్యం ఏరులై పారేది. ప్రతి ఇంట్లో గొడవలు జరిగేవి. ప్రతి ఒక్కరూ మద్యం సేవించి పనులకు వెళ్లకుండా మత్తుకు బానిసై ఉండేవారు. ఈ అలవాట్లతో కొన్ని కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. దీనికి పరిష్కార మార్గం ఆలోచించాడు ఆ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ స్వర్గీయ సూరవరపు పున్నయ్య. ఆయనకు వచ్చిన ఆలోచనతో గ్రామానికి చెందిన ఒక 15 మంది యువకులు విజేత పేరిట ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. మద్యం సేవించడం వల్ల కలిగే అనార్థాలను గ్రామస్తులకు వివరించారు. మద్యం సేవించి గ్రామంలోకి వస్తే 1000, మద్యంతో పట్టుబడితే 5000 జరిమానాగా విధించేవారు. అప్పటి నుండి గ్రామంలోకి సారా, మద్యం వంటి మత్తు పానీయాలు పదార్థాలు రాకుండా గట్టి చర్యలు చేపట్టారు. ఈ చర్యల సహాయంతో గ్రామంలో క్రమక్రమంగా మద్యం విక్రయాలు, బెల్ట్ షాపులు పూర్తిగా తగ్గించారు. పూర్తిగా మద్యం విక్రయం నిషేధించడంతో గొడవలు, ఘర్షణలు తగ్గాయని గ్రామస్తులు తెలిపారు. గడిచిన 15 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్క మద్యం సారా కేసు కూడా నమోదు కాలేదు. మద్య బహిష్కరణతో ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా 2 సార్లు ఎంపికైంది. పూర్తిగా మద్యం బహిష్కరించడంతో అమ్మపాలెం గ్రామం ప్రశాంతంగా ఉందని, ఈ గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందంటున్నాడు ఆ గ్రామ ఉపాధ్యాయుడు. ప్రతి గ్రామం ఇలాగే మద్యాన్ని బహిష్కరిస్తే ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందని పలువురు అంటున్నారు. ఊరిలో సమస్యలు లేనప్పటికీ ప్రస్తుతం తమ గ్రామానికి రావాలంటే లక్కవరం మీదుగా 5 కిలోమీటర్లు రావాలని, రహదారి చాలా అధ్వానంగా ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో కనీసం మా గ్రామానికి రహదారి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మాది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలెం గ్రామంలో నేను పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ గ్రామంలో పనిచేయడం జరుగుతుంది. నేను వచ్చిన కాడ నుంచి గ్రామంలో ఎటువంటి ఆటంకాలు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ జరగకుండా ఉండటానికి ఇక్కడ ప్రధాన కారణంగా నేను గమనించింది ఏంటంటే మద్యపాన నిషేధం. ఈ గ్రామంలో ఎవరో కూడా తనంతట స్వతహాగా వాళ్ళంతటా వాళ్ళే ప్రమాణం చేసుకుని ఎవరు ఈ గ్రామంలో ఎవరు మద్యం ముట్టకూడదని ఆలోచించి ఒక కట్టు మీద ఉండి గ్రామంలో ఉంటాం. ఇలాంటి గ్రామంలో పనిచేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. గ్రామస్తులంతా ఒకే మాట మీద ఉండి ఇలాగ ఉండటం అనేది, ఇలాంటి మన గ్రామాన్ని అందరూ ఆదర్శంగా తీసుకొని ఇలా ప్రతి గ్రామంలో కూడా ఇలాగ ఉంటే బాగుంటుందని అనుకున్నాను. జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలెం గ్రామం. నా పేరు మేకా దుర్గారావు. మా ఊరు సూరవరపు పున్నయ్య గారు అని ఆయన పెద్దరికంగా ఉన్నప్పుడు మద్యపానం నిషేధం ఆలోచన వచ్చింది. ఆయన ప్రకారం ఈ ఊరు మద్యపానం నిషేధం చేయాలని ఒక మెయిన్ కారణం వల్ల ఒక కమిటీ ఉండేది. ఆ కమిటీని అనుసరించి ఆ కమిటీ వాళ్ళు అందరూ కలిసి మద్యపానం నిషేధం చేయాలని ఆలోచించారు. మెయిన్ ఏంటంటే పున్నయ్య గారు చెప్పడం వల్ల, పున్నయ్య గారి మాట అందరూ ఈ గ్రామ ప్రజలందరూ ఆడ మగ అందరూ పిల్లలు జల్లలు అందరూ వింటారు కాబట్టి ఆయన మాట కొనసాగించాలని అందరూ కోరుకుని మద్యపానం నిషేధం చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు 18 ఏళ్ళు అవుతుంది ఈ ఊరికి మద్యపానం నిషేధం అయ్యి. ఇప్పుడు వరకు అలాంటి సారా కానీ మద్యం కానీ అమ్మడం లేదు. పిల్లలు కూడా చాలా బాగా చదువుతుంటారు. మెయిన్ కారణం ఏంటంటే మా ఊరు పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బందికరం ఏంటంటే రోడ్లు బాగోలేదు. ప్రభుత్వం దృష్టికి వెళ్ళి మా ఊరి రోడ్లు బాగు చేయించి గవర్నమెంట్కి తీసుకెళ్లాలని కోరుకుని ప్రార్థిస్తున్నాం. 2000 ఆగస్టు నుంచి ఇక్కడ అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నానండి. అయితే మా గ్రామం ఎప్పుడూ స్వచ్ఛందంగానే ఉంటుందండి. మా గ్రామంలో ఎటువంటి గొడవలు రాకుండా అంతా ఒకే కుటుంబంలాగా ఒక సమర్థవంతంగా ఉంటారండి. దానివల్ల కొన్ని గొడవలు వస్తున్నాయి. సారాన్ని గురించి, మందు గురించి, వాటి గురించి కొంచెం సంసారాల్లో కొంచెం గృహంలో ఎవరికాళ్ళకే అండి కలహాలు రాబోతున్నాయి అని చెప్పేసి మాకు కమిటీ కుర్రాళ్ళు ఒక కమిటీగా ఏర్పడ్డారండి. ఆ కమిటీ తరపున
ఎవరైతే దానికి జోలికి వెళ్ళకుండా మందు తాకుండా ఉంటారో, ఎవరైతే నిశ్శబ్దంగా నిరంతరంగా బాగుంటారో వాళ్ళకి మనం గిఫ్ట్గా కూడా ఇస్తాము. ఇలా ఒక సంవత్సరం పాటు చూద్దామని చెప్పేసి వాళ్ళు పెట్టారండి. దాన్ని బట్టి వాళ్ళు కూడా కంట్రోల్ అయ్యారండి. మా గ్రామం అంతా కూడా ఒక కమిటీగా కుర్రోళ్ళు అడగటం, ఏదైనా ఇంట్లో సంసారాలు విధంగా ఏదైనా ఎవరికైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందులకు ఆదుకోవటం అండి. ఎవరికైనా అనారోగ్యం వస్తే ఆదుకుంటారండి పిల్లలు. For more videos like this, subscribe Big TV channel.